బీ లెర్నింగ్ డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్, మాడ్యూల్ 10, లెసన్ 4, 4వ పాఠము. దైవజ్ఞానము ఎవరికి దక్కుతుంది? దైవజ్ఞానము ఎవరికి దక్కుతుంది అనగా దైవజ్ఞానమును ఎవరు పొందగలరు? ఎవరు పొందగలరు? దైవజ్ఞానమును పొందాలి అనుకుంటే వారు దేవుని యొద్ద నుండే పొందగలరు. దైవజ్ఞానమును ఎవరైనా పొందాలి అనుకుంటే వారు దేవుని యొద్ద నుండే పొందగలరు. అయితే దేవుడు ఎవరికి ఆయన జ్ఞానమును అనుగ్రహిస్తాడు? ఎవరికి అనుగ్రహిస్తాడు? ఈ సంగతిని ఈరోజు ఈ పాఠ్యాంశము ద్వారా మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యం నుండి మీరు గమనించండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యం నుండి, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరినీ గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. మీలో ఎవనికైనా జ్ఞానము కొదువగా ఉన్న ఎడల, ఎవరైనా జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నారా? అయితే వారు ఎవరిని అడగాలి? మనుషులను కాదు, దేవుని అడగాలి. ఎందుకంటే జ్ఞానమునకు ఆది, ప్రారంభం, పుట్టినిల్లు ఎవరు? దేవుడు. దైవజ్ఞానము దేవుని దగ్గరే ఉన్నది. కనుక మీలో ఎవనికైనా సరే, ఇందులో ఎటువంటి పట్టింపు లేదు, భేదం లేదు, తారతమ్యం లేదు, పక్షపాతం లేదు. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉంటే అతడు దేవుని అడగవలెను. దేవుడు ఎవరిని గద్దించడు. జ్ఞానమును అడిగినప్పుడు వినయ మనస్కులై భయభక్తులతో దేవుని జ్ఞానమును అడిగినప్పుడు దేవుడు ఎవరిని కూడా గద్దించడు, ప్రేమిస్తాడు. జ్ఞానమును కోరుకునేవారంటే దేవునికి ఇష్టం. దేవుడు ఎవరిని గద్దింపక ధారాళముగా, కొంచెంగా కాదు, ధారాళముగా, అవసరమైనంత మట్టుకు, మనము స్వీకరించగలిగినంత నిండారుగా, సంపూర్ణముగా, మనకు ఎంతైతే అవసరమో అంత ధారాళముగా ఆయన జ్ఞానమును దయచేయువాడు. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. అదేమిటది చూడండి. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. తండ్రి అయిన దేవుణ్ణి జ్ఞానాన్ని ఎలా అడగాలి? విశ్వాసంతో అడగాలి. అంటే దేవుని యొద్ద జ్ఞానమున్నది, దేవుడు నాకు జ్ఞానమును అనుగ్రహిస్తాడు అనేటువంటి విశ్వాసంతో దేవుణ్ణి అడగాలి, సందేహించకూడదు. అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపపడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరకునని తలంచుకొనరాదు. అవిశ్వాసులకు దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించడు. విశ్వాసముతో అడిగేవారికి దేవుడు ధారాళముగా జ్ఞానమును అనుగ్రహిస్తాడు. అవిశ్వాసులందరూ కూడా వేషధారులు, గాలి చేత రేపపడి ఎగిరిపడుతున్నటువంటి సముద్ర తరంగమును పోలి ఉంటారు. కనుక ప్రియులారా, జ్ఞానము ఎవరికి దక్కుతుంది? దేవుని అడుగువారికి, విశ్వాసముతో దేవునిని అడుగువారికి జ్ఞానము దక్కుతుంది. జ్ఞానమును కోరుకునేవారంటే దేవునికి కూడా ఇష్టం. ఎవరైతే విశ్వాసముతో జ్ఞానమును అడుగుతున్నారో తండ్రి అయిన దేవుణ్ణి, అట్టివారు దేవునికి ఇష్టలు. దేవుడు జ్ఞానమును అడగమని కోరుకుంటున్నాడు. మీరు అడగండి, నేను ఇస్తానంటున్నాడు ఆయన. ఈ విషయాన్ని హోషేయ గ్రంథంలో మనము చూడవచ్చు. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వాక్యాన్ని మీరు గమనించండి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వాక్యం, నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. దేవునికి దహన బలులు ఇష్టమా? దేవుని గూర్చిన జ్ఞానం ఇష్టమా? దేవునికి జ్ఞానమే ఇష్టం, దైవజ్ఞానం ఇష్టం. అది కోరుకునేవారంటే ఇష్టం, దానిని అనుగ్రహించడం అంటే ఇష్టం. ఎందుకంటే దైవజ్ఞానాన్ని దేవుడు దయచేయడం వలన
మనుషుల యొక్క ప్రవర్తన మారుతుంది. వారి యొక్క జీవిత విధానం దేవుని మార్గంలోనికి వస్తుంది. వారు బ్రతికింపబడతారు, వారు నిత్యత్వానికి రాగలుగుతారు అని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మనము దేవుని జ్ఞానాన్ని అడిగితే, దైవజ్ఞానాన్ని అడిగితే దేవుడు ఇష్టపడతాడు. మనము విశ్వాసముతో అడిగితే, సందేహించకుండా విశ్వాసముతో అడిగితే దేవుడు ధారాళముగా తన జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు అనడంలో ఎటువంటి సందేహము లేదు. ఇక సామెతల గ్రంథము 11వ అధ్యాయము 2వ వాక్యం చూడండి. జ్ఞానమును దేవుడు ఎవరికి అనుగ్రహిస్తాడో ఆయా సందర్భాలలో వ్రాయబడినటువంటి కొన్ని వాక్య భాగాలను మనం చూద్దాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 2వ వాక్యం. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గలవారి యొద్ద జ్ఞానమున్నది. అహంకారులకు దేవుడు జ్ఞానాన్ని ఇవ్వడు. అహంకారులను ఎదిరిస్తాడు దేవుడు. గర్విష్ఠులను దేవుడు ఎదిరిస్తాడు. కనుక ఎప్పుడు కూడా జ్ఞానమును పొందాలి అనుకుంటే, జ్ఞానము ఎవరి దగ్గర ఉంటుంది, జ్ఞానమును ఎవరు దక్కించుకుంటారు? వినయము కలిగిన వారు, లోబడే మనస్సు కలిగిన వారు, సాత్వికముతో ఉన్నవారు, వారు జ్ఞానాన్ని దక్కించుకుంటారు. కనుక ఈ రహస్యాలను మీరు తెలుసుకోవాలి. జ్ఞానాన్ని పొందాలి అనుకుంటే సరిపోదు. జ్ఞానాన్ని పొందాలంటే ఉండవలసిన అర్హతలను కూడా తెలుసుకోవాలి. అహంకారం ఉండకూడదు, అతిశయించే మనస్సు ఉండకూడదు, గర్వపు పోకడు ఉండకూడదు. దేవుని దగ్గర లోబడే తత్వం ఉండాలి. లోబడే తత్వం. ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులుగా ఉన్నవారికి దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. చూడండి, అహంకారము వెంబడి అవమానము వచ్చును. అహంకారులకు చివరకు అవమానమే దక్కుతుంది, అవమానింపబడతారు వారు. అయితే వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది. ఎవరైతే దేవునికి లోబడుతున్నారో, దేవుని దగ్గర తగ్గింపు కలిగిన జీవితాన్ని ఎవరైతే చూపిస్తున్నారో అట్టి వారికి దేవుడు జ్ఞానమును దయచేస్తాడు. వినయము గలవారి యొద్ద జ్ఞానము ఉంటుంది. అలాగే సామెతల గ్రంథంలో 15వ అధ్యాయము 14వ వాక్యాన్ని చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 14వ వాక్యం. బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెదకును, బుద్ధిహీనులు మూఢత్వము భుజించెదరు. బుద్ధిమంతులకు జ్ఞానము అనుగ్రహింపబడుతుంది. అంటే సరైనటువంటి బుద్ధితో మనం ఉండాలి, బుద్ధి కలిగి జీవించాలి. బుద్ధిమంతునికి ఎటువంటి మనసు ఉంటుందో చూడండి, జ్ఞానము వెదుగుతుంది. నాకు జ్ఞానం కావాలి, నేను జ్ఞానిని కావాలి, నేను దైవజ్ఞానమును పొందాలి, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన దేవుని మాటలను చక్కగా నేను అర్థం చేసుకోవాలి, సరిగా విభజించాలి, దేవుని యొక్క తాత్పర్యాన్ని గ్రహించాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి, చేతనైనంత మట్టుగా అనేకులకు దేవుని జ్ఞానాన్ని ప్రకటించి చేయూతనివ్వాలి అనేటువంటి ఆలోచన బుద్ధిమంతులకు ఉంటుంది. బుద్ధిహీనులు ఏం చేస్తారు? బుద్ధిహీనులు మూఢత్వమును భుజిస్తారు. వారు ఎప్పుడూ మూర్ఖంగా ఆలోచిస్తారు, మూఢత్వమే వారి దగ్గర ఉంటుంది. కానీ బుద్ధిమంతులైతే వారు జ్ఞానమును వెదకుతారు. బుద్ధిమంతుల మనస్సు జ్ఞానము వెదకును. బుద్ధిమంతుల మనస్సు జ్ఞానమును వెదకును. కనుక జ్ఞానము ఎవరి యొద్ద ఉంటుంది అంటే వినయము గలవారి యొద్ద, బుద్ధిమంతుల యొద్ద ఉంటుంది. దేవుడు అట్టివారికి జ్ఞానాన్ని దయచేయడానికి ఇష్టపడతాడు. అలా జ్ఞానమును దేవుని యొద్ద నుండి పొందాలనుకుంటే వారు ఏం చేయాలి? దేవుని పట్ల భయభక్తులు ఉంచాలి. వారు విశ్వాసముతో సందేహించకుండా దేవుణ్ణి అడగాలి. దేవుని జ్ఞానం వారికి అనుగ్రహింపబడుతుంది. దేవుని జ్ఞానమును పొందినటువంటి ఒక వ్యక్తిని ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఉదాహరణగా చూద్దాం. ఇలా వినయము కలిగి, బుద్ధిమంతుడై, సందేహించకుండా విశ్వాసముతో దేవుని యొక్క జ్ఞానమును పొందినటువంటి ఒక వ్యక్తిని ఉదాహరణగా ఇప్పుడు మనం చూద్దాం. ఆ వ్యక్తి ఎవరో కాదు, సొలొమోను. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను. సొలొమోనునకు దేవుడు జ్ఞానమును దయచేశాడు. సొలొమోను విశ్వాసముతో దేవునిని అడిగాడు. దేవునిని సొలొమోను ఇంకా కోరుకోదగినవి చాలా ఉన్నా కానీ సొలొమోను మాత్రం దేవుణ్ణి జ్ఞానాన్ని అడిగాడు. తండ్రి, నాకు జ్ఞానమే అనుగ్రహించు. విస్తారమైనటువంటి ఆస్తిపాస్తులు కానీ, ఐశ్వర్యం కానీ, శత్రువుల ప్రాణం కానీ ఇవన్నీ నాకొద్దు, నాకు నీ జ్ఞానాన్ని అనుగ్రహించు, అది ఉంటే చాలన్నాడు. అంత వివేకముగా దేవునిని జ్ఞానాన్ని అడిగాడు కనుక దేవుడు చాలా సంతోషపడ్డాడు. సొలొమోను విషయమై దేవుడు చాలా సంతోషించాడు. జ్ఞానముతో పాటు అన్నిటినీ దయచేశాడు. ఒక్కసారి
ఆ సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి మనం చూద్దాం. రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వాక్యం నుండి మీరు గమనించండి. రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వాక్యం నుండి. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమయ్యుండెను గనుక బలులను నర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠము మీద 1000 దహన బలులను అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవియ్యగా. సొలొమోనుతో దేవుడు ఈ విధంగా సెలవిచ్చాడు, నేను నీకు ఏది ఇచ్చుట నీకిష్టం. సొలొమోను ఇలాగు మనవి చేశాను. ఏమడుగుతున్నాడు చూడండి సొలొమోను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగుపరచి ఈ దినమునున్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపియున్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించియున్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించియున్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయుము. నాకు వివేకము కలిగినటువంటి హృదయాన్ని ఇవ్వి. అంతే తప్ప వెండి బంగారాలు కానీ, విస్తారమైనటువంటి ఆస్తిపాస్తులు కానీ, శత్రువుల ప్రాణం కానీ, దీర్ఘాయువు కానీ ఇవన్నీ నాకు అవసరం లేదు. నీ జ్ఞానాన్ని ఇవి చాలు. నీ సంకల్పాన్ని నేను పూర్తి చేసుకోవాలి అని సొలొమోను మంచి మనస్సుతో దేవుడు ఏది కోరుకుంటే ఇష్టపడతాడో దానిని కోరుకున్నాడు. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఎలాగూ సెలవిచ్చాను. ఇప్పుడు దేవుడు సెలవిస్తున్నాడు, ప్రత్యుత్తరాన్ని ఇస్తున్నాడు. చూడండి, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక. దీర్ఘాయువును నీవు అడగలేదు. ఏది కావాలో కోరుకో అని నీకు నేను సెలవిచ్చినప్పుడు దీర్ఘాయువుని అడగలేదు. అలాగని ఐశ్వర్యాన్ని అడగలేదు, శత్రువుల ప్రాణాన్ని అడగలేదు. న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. న్యాయమును గ్రహించాలి, గుడ్ జడ్జిమెంట్, సరైనటువంటి నిర్ణయాన్ని నేను తీసుకోవాలి. నీ ప్రజలకు సరిగ్గా నేను న్యాయమును తీర్చాలి. దానికి సంబంధించిన వివేకాన్ని నాకు అనుగ్రహించు అని నీవు అడిగావు గనుక. చూడండి దేవుడు ఏమంటున్నాడు, న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఎలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. నిజంగా దేవుడు చాలా సంతోషపడ్డాడు సొలొమోను జ్ఞానమును కోరుకున్నందుకు. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చిచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడొకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడొకడైనను నుండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనెను. అంతలో సొలొమోను మేలుకొని అది స్వప్నమని తెలుసుకొనును. పిమ్మట అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధన గల మందసము ఎదుట నిలువబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులకు అందరికీ విందు చేయించెను. సంతోషపడిపోయాడు సొలొమోను. దేవుడు నా మనవిని ఆలకించాడు. నాకు కావలసిన వాటినన్నిటిని దేవుడే చూచుకుంటాడు. నాకు జ్ఞానాన్ని ఇమ్మని నేను అడిగాను అని సొలొమోను చాలా ఆనందంతో ఉన్నాడు. ఈ ఉదాహరణను మీరు గమనించగలుగుతున్నారా? దేవునిని మనము ఏది కోరుకుంటే దేవుడు ఇష్టపడతాడు. చాలామంది ఈ విషయం తెలియక వేటినో కోరుకుంటూ ఉన్నారు. దేవుడు ఒక మంచి అవకాశాన్ని మన ముంగిట ఉంచాడు. మంచి అవకాశం. ఇప్పుడు కూడా మనము దేవుణ్ణి కోరుకోవలసినది దేవుని జ్ఞానమే. ఆ అవకాశం మన ముంగిట ఉంది. కానీ ఎంతమంది దేవుని జ్ఞానాన్ని కోరుకుంటున్నారో చెప్పండి? ఆస్తిని ఐశ్వర్యాన్ని కోరుకుంటున్నారు, ఆరోగ్యాన్ని బలాన్ని కోరుకుంటున్నారు, అధికారాన్ని, అలాగే అందచందాలను,
భూమి మీద ఎక్కువ కాలం బ్రతకడానికి ఆయుష్ను, వీటన్నిటిని కోరుకుంటున్నారు. నీ జ్ఞానాన్ని అనుగ్రహించు తండ్రి. నీ కొరకు నేను బ్రతకటానికి, అనేక మందిని నీ నిమిత్తమై బ్రతికించటానికి నీ జ్ఞానాన్ని దయచేయి తండ్రి. నీ మాటలను చదివినప్పుడెల్లా వాటి యొక్క ఆంతర్యాన్ని నేను గ్రహించగలిగేటట్లుగా నీ జ్ఞానమును దయచేయి తండ్రి అని తృష్ణతో ఉన్నవారు ఎంతమంది చెప్పండి. కానీ అట్టివారు ఉండాలని, అట్టివారే కావాలని దేవుడు మనల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాడు. కనుక ప్రియులారా, దేవుని జ్ఞానమును మనము వెతకాలి. దేవుని జ్ఞానమును నిరంతరము మనము ఆశ్రయించాలి. దేవుని యొద్ద నుండి పొందుచుండాలి. దేవుని జ్ఞానమును ఒకసారి పొందితే సరిపోయేది కాదు. నిరంతరము దేవుని జ్ఞానములో మనం ఏమవ్వాలి? అభివృద్ధిని పొందాలి. ఆ విషయాన్ని మనం మునుపు పాఠ్యాంశములలో నేర్చుకున్నాం. కనుక నిరంతరాయంగా దేవుని జ్ఞానాన్ని మనము పొందుతూ ఉండాలి. ధారాళముగా దేవుడు మనకు దయచేస్తాడు. విశ్వాసముతో దేవునిని అడగాలి. సొలొమోను దేవుని జ్ఞానాన్ని కోరుకున్నందుకు సొలొమోను ఎంత ఘనుడైపోయాడో తర్వాత ఆ వాక్య భాగాలను చదువుతుంటే మనకు అర్థమవుతుంది. కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 28వ వాక్యాన్ని మీరు చూడండి. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 28వ వాక్యం. అంతటా ఇశ్రాయేలీలందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుట యందు రాజు దైవ జ్ఞానము నొందిన వాడని గ్రహించి అతనికి భయపడిరి. ఒకనొక సన్నివేశం వచ్చింది. చక్కగా తీర్పు తీర్చాడు. సొలొమోను చిన్నవాడైనప్పటికీ చక్కగా తీర్పు తీర్చాడు. అప్పుడు జనులందరూ కూడా అర్థం చేసుకున్నారు, దేవుడు సొలొమోనుకు తోడై ఉన్నాడు. దైవ జ్ఞానమును పొందినవాడు సొలొమోను. సొలొమోను ఎవరు? దైవ జ్ఞానాన్ని పొందినవాడు. చూడండి ఆ వాక్య భాగాన్ని మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. న్యాయము విచారించుట యందు రాజు దైవజ్ఞానము పొందినవాడని గ్రహించి అతనికి జనులు భయపడ్డారు, లోబడ్డారు, అతడు చెప్పినట్టుగా నడుచుకున్నారు. ఇదే దేవుడు సొలొమోనునికి ఇచ్చినటువంటి ఘనత. బాల్యదశలో అంటే మరీ చిన్న పిల్లవాడని కాదు, కానీ యవ్వన ప్రాయంలో సొలొమోను ఉన్నాడు. కానీ అంత గొప్ప ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించడం అంటే ఆ వయస్సుకు అది తలకు మించిన భారం. అయితే దానిని అంతటిని కూడా సులువుగా సొలొమోను జరిగించాడు, కార్యమును జరిపాడు, న్యాయమును విచారించాడు, సరైనటువంటి నిర్ణయాలను తీసుకోగలిగాడు. దీనంతటికి కారణం దేవుని జ్ఞానమును సొలొమోను పొంది ఉన్నాడు. అలాగే రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 29వ వాక్యం నుండి కూడా మీరు గమనించండి. సొలొమోను ఎంత గొప్ప ఆధిక్యతను తర్వాత ఆ దైవజ్ఞానమును ఆధారం చేసుకుని పొందాడో మీకు అర్థమవుతుంది. దేవుని జ్ఞానము ఎంత గొప్పదో మీరు తెలుసుకుంటారు. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 29వ వాక్యం నుండి, దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనునకు దయచేసెను గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను, ఐగుప్తీయుల జ్ఞానం అంతటి కంటెను అధికమై ఉండెను. జ్ఞానమునకు పెట్టింది పేరు తూర్పు దేశస్థులు, తూర్పు దేశపు జ్ఞానులు. యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు కూడా కానుకలను తీసుకుని వచ్చారు తూర్పు దేశపు జ్ఞానులు. ఆ తూర్పు దేశపు జ్ఞానుల కంటే జ్ఞానవంతుడిగా మారిపోయాడు సొలొమోను. దేవుడు అత్యధికమైనటువంటి జ్ఞానమును దయచేశాడు. అలాగే ఐగుప్తీయులు కూడా జ్ఞానంలో పేరు పొందినవారు. వారందరిని మించినటువంటి జ్ఞానమును దేవుడు దయచేశాడు. అతడు సమస్తమైన వారి కంటెను, యజ్రాహీయుడైన యాతాను కంటెను, మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్దా అనువారి కంటెను జ్ఞానవంతుడయ్యుండెను గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయెను. అతని తరములో చాలామంది జ్ఞానులుగా కొనియాడబడ్డారు. వారందరిని మించినటువంటి జ్ఞానము, వారందరూ వృద్ధులు కావచ్చు, వారందరిని మించినటువంటి జ్ఞానము ఈ యవ్వన ప్రాయంలో సొలొమోను దేవుని యొద్ద నుండి సంపాదించుకున్నాడు. చిన్నవాడైనప్పటికీ సొలొమోను దేవుని జ్ఞానములో గొప్పవాడైపోయాడు. అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను, మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని, గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటినీ గూర్చి అతడు వ్రాసెను. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అనువాటినన్నిటిని గూర్చి అతడు వ్రాసెను.
అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి జనులందరిలో నుండి మనుషులు సొలొమోను నొద్దకు వచ్చిరి. ఏమంటే దైవజ్ఞానము కలిగిన వాడు సమస్తాన్ని వివేచిస్తాడు. దేవదారు వృక్షాల గురించి ఎందుకు రాశాడు? హిస్సోపు మొక్కను గురించి ఎలా రాయగలిగాడు? వృక్షశాస్త్రం, బోటనీ. అంటే దేవుని జ్ఞానమును పొందితే సమస్తమును నీవు వివేచించగలవు. అందులో ఉన్నటువంటి కీలకమైనటువంటి సూత్రాలను నీవు చెప్పగలవు, వాటిని నీవు తెలుసుకోగలవు అని దేవుడు తెలియజేస్తున్నాడు. దైవజ్ఞానం అంత గొప్పది, టాప్ మోస్ట్ ఎపిక్స్ లెవెల్లో ఉంటుంది. దైవజ్ఞానము సర్వోన్నతమైనది. ఆ దైవజ్ఞానమును సొలొమోను పొందాడు. భూపతులందరిలో నుండి సొలొమోను దగ్గరకు వచ్చారు అతని జ్ఞానపు వాక్కులను వినడానికి. అనేక మంది రాజులు, రాణులు భూమి అంతముల నుండి వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. శేబదేశపు రాణి సొలొమోను దగ్గరకు వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. చూడండి, ఆ విషయాన్ని కూడా మనం గమనిద్దాం. రాజులు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 1వ వాక్యం నుండి చూడండి. ఇది ఒక ఉదాహరణ. అనేక మంది రాజులు, రాణులు సొలొమోను పాదాల దగ్గరకు వచ్చి సొలొమోనునకు విలువైనటువంటి కానుకలను సమర్పించి అతడు పొందిన దైవజ్ఞానపు మాటలను వినటానికి వారందరూ వేచి చూచారని మనకు అర్థమవుతుంది. చూడండి, రాజులు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 1వ వాక్యము నుండి. శేబదేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానిని అంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. రాజునకు మరుగైనదేదియూ లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము చెప్పెను. శేబరాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెను అందించువారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయముందినదై రాజుతో ఇట్లనెను. స్వయంగా ఆమె సాక్ష్యమిస్తోంది. సొలొమోను యొక్క జ్ఞానాన్ని బట్టి, అతని దగ్గర ఉన్నటువంటి సమస్త పరివారమును చూచి వారందరూ ఎంత చక్కని నడవడికతో ఉన్నారు అన్నదానిని గమనిస్తూ ఆమె ఈ విధంగా తెలియజేస్తోంది. చూడండి, నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కన్నులార చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని. ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును, నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించియున్నవి. నీ జనులు భాగ్యవంతులు. నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. నీ దగ్గర ఉన్నటువంటి సేవకులు భాగ్యవంతులు. ఎందుకంటే వారు నీ చెంతనే ఉంటారు, నీవు పలుకుతున్నటువంటి మాటలను వింటూ ఉంటారు. వారందరూ భాగ్యవంతులు, జ్ఞానమును పొందుతారు. వారు కూడా నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలీయుల యందు శాశ్వత ప్రేమ యుంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను. మరియు ఆమె రాజునకు 240 మనుగుల బంగారమును, బహు విస్తారమైన గంధవర్గమును, రత్నములను ఇచ్చెను. శేబదేశపు రాణి రాజైన సొలొమోనునకు ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు. అంత విస్తారముగా ఆమె ఎన్నిటినో కానుకలను తెచ్చి సొలొమోనునకు ఇచ్చింది. ముఖ్యంగా ఆమె తెలియజేస్తుంది, చూడండి, నేను నిన్ను గూర్చి నా దేశంలో విన్నటువంటి సంగతులలో ఇక్కడికి వచ్చి చూస్తే చాలా అద్భుతంగా ఉంది. నేను నిన్ను గూర్చి సగము కూడా వినలేదనిపిస్తుంది. నిజంగా నిన్ను శోధించాలని వచ్చాను. ఇక్కడ నిజంగా అంత జ్ఞానాన్ని నీవు కలిగి ఉన్నావా అని నేను తెలుసుకోవడానికి వచ్చాను. ఎన్నిటినో ప్రశ్నలను అడిగింది, వాటన్నిటికీ జవాబును పొందింది. ఆమె అత్యంత ఆనందంతో నిండిపోయింది. ఇదిగో నీ జనులందరూ భాగ్యవంతులు. నీవు నమ్మిన దేవుడు గొప్పవాడు. నీకు జ్ఞానమును దయచేసినటువంటి దేవుడు సర్వలోకమునకు అధిపతి. ఆయన దగ్గరే జ్ఞానం ఉంది. ఆయన సర్వాధికారి.
ఆయన నీకు జ్ఞానాన్ని దయచేశాడు. ఇదిగో నీ రాజ్యం అంతా కూడా జ్ఞానముతో శోభిల్లేటువంటి అవకాశాన్ని అనుగ్రహించాడు అని ఆమె నిజముగా తన కల్లారా చూచినటువంటి సంగతిని ఒప్పుకుంటుంది. గమనిస్తున్నారా? కనుక ఈ విధంగా ఎవరు అడిగినా సరే దేవుడు జ్ఞానాన్ని దయచేస్తాడు, ధారాళముగా జ్ఞానమును అనుగ్రహిస్తాడు. దేవుని యొద్ద దైవజ్ఞానం ఉన్నది. దైవజ్ఞానమును ఎవరు పొందుతారు అనగానే దేవుని జ్ఞానమును ప్రేమించేవారు పొందుతారు, వినయ మనస్కులు పొందుతారు, బుద్ధిమంతులు పొందుతారు, విశ్వాసముతో దేవునిని అడిగేవారు పొందుతారు, దేవుని పట్ల భయభక్తులు ఉంచిన వారు పొందుతారు. అలాగే రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 24వ వాక్యాన్ని కూడా చూడండి. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 24వ వాక్యం. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరూ అతని చూడగోరిరి. ఒక్కసారి సొలొమోను గారిని చూస్తే బావున్ను అనిపించేది. ఆ తరంలో లోకులందరికీ కూడా, లోకంలో ఉన్న అందరికీ కూడా అంత జ్ఞానవంతుడు. ఆ జ్ఞానమును ఎక్కడ నుండి పొందాడు? ఎవరి యొద్ద నుండి పొందాడు? పరలోకమందున దేవుని యొద్ద నుండి. దేవుడు సొలొమోనునకు జ్ఞానమును దయచేశాడు. కనుక ప్రియులారా, ఈ సందర్భాలను మనం చదువుతున్నప్పుడు చక్కగా ఈ విషయాన్ని గూర్చి పూర్తి అవగాహన కలిగిన వారమై ఎల్లప్పుడూ మన ప్రార్థనల యందు దైవజ్ఞానమును అపేక్షించే వారముగా మనం ఉండాలి. దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా మనము దేవుని జ్ఞానాన్ని కోరుకోవాలి. దైవజ్ఞానాన్ని నాకు అనుగ్రహించు తండ్రి అని వేడుకోవాలి. సొలొమోను కంటే గొప్పవాడైన క్రీస్తు జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనదే ఆలస్యం. మనము దేవునిని విశ్వాసముతో సందేహింపక ఆయన ఎడల భయభక్తులు కలిగి వినయ మనస్సుతో అడిగామనుకోండి, తప్పనిసరిగా దేవుడు జ్ఞానమును మనకు దయచేస్తాడు. తద్వారా మనము ఘనత నొందుతాము. లోకులందరికీ దైవజ్ఞానమును పరిచయం చేసేటువంటి స్థాయిలో దేవుడు మనలను నిలబెడతాడు. కనుక ఈ దైవజ్ఞానమును ఎవ్వరూ కోల్పోకూడదు. ఆ దైవజ్ఞానము చేత బ్రతుకులను చక్కదిద్దుకోవాలి, అనేకులను బ్రతికించాలి, దేవుని కొరకు బ్రతికించాలి. దేవుని జ్ఞానము వృద్ధుల యొద్ద మాత్రమే ఉంటుందా? కొంతమందికి ఈ అపోహ ఉంటుంది. బాగా వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోతే కానీ దేవుని జ్ఞానము సంపాదించుకోవడం అంత సులువు కాదు. ఆ అనుభవం చేత ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎన్నో ఒడిదుడుకులను చూడాలి. వృద్ధుల దగ్గరే జ్ఞానం ఉంటుంది అని అనుకుంటే అది కూడా పొరపాటే. దేవుడు ఎవరికి అనుగ్రహిస్తే వారి దగ్గర జ్ఞానం ఉంటుంది. దేవుని జ్ఞానము, దైవజ్ఞానము ఎవరికి దక్కుతుంది? కేవలం వృద్ధులకు మాత్రమేనా? కాదు. ఈ అపోహ కూడా తప్పే. వృద్ధుల దగ్గర దేవుని జ్ఞానం ఉండొచ్చు. అంటే వారు వృద్ధాప్యం వరకు దేవుని జ్ఞానాన్ని అలా కాపాడుకుంటూ ఉంటే వృద్ధాప్యంలో వృద్ధుల దగ్గర కూడా దేవుని జ్ఞానం ఉండొచ్చు. అలాగని ప్రతి వృద్ధుని దగ్గర దేవుని జ్ఞానం ఉంటుంది అని అనడానికి వీలు లేదు. బాల్య దశలో లేక యవ్వన దశలో చిన్నవారుగా ఉన్నటువంటి వారి యొద్ద దేవుని జ్ఞానం ఉండదు అని చెప్పడానికి కూడా వీలు లేదు. దైవజ్ఞానమును దేవుడు ఏ వయసులో ఉన్నవారికైనా అనుగ్రహిస్తాడు. వారు కోరుకుంటే, వారు వివేచన కలిగి ఉంటే, వారు దేవునికి ఇష్టులైతే, వారు దేవునిని సందేహింపక విశ్వాసముతో అడిగితే, వినయము కలిగిన వారైతే, బుద్ధిమంతులైతే దేవుడు తప్పకుండా ఏ వయసులో ఉన్నవారికైనా జ్ఞానాన్ని దయచేస్తాడు. కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 12వ వాక్యం నుండి మీరు గమనించండి. యోబు గ్రంథము 12వ అధ్యాయము 12వ వాక్యం నుండి, వృద్ధుల యొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయువు వలన వివేచన కలుగుచున్నది అని మీరు చెప్పుదురు. జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. వృద్ధుల యొద్ద జ్ఞానమున్నదని, దీర్ఘాయువు వలన వివేచన కలుగుచున్నదని మీరు చెప్పుదురు. యోబు గారు తెలియజేస్తున్నారు, వృద్ధుల యొద్దే ఉంటుందా దేవుని జ్ఞానం? అది తప్పు. ఆయన దగ్గర ఉంది దేవుని జ్ఞానం. దైవజ్ఞానం పరలోకమందున్న తండ్రి దగ్గర ఉంది. ఆయన ఎవరికి అనుగ్రహిస్తే వారికి దైవజ్ఞానం దక్కుతుంది. అలాగే యోబు గ్రంథంలో ఎలీహు పలికినటువంటి మాటలు ఉన్నాయి. ఎలీహు కూడా ఏమంటున్నారో చూద్దాం. ఎలీహు చూడండి, యోబు గ్రంథము 32వ అధ్యాయము 7వ వాక్యం నుండి మీరు గమనించండి. యోబు గ్రంథము 32వ అధ్యాయము 7వ వాక్యం నుండి, వృద్ధాప్యము మాటలాడదగును, అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానము బోధింపతగునని నేను అనుకొంటిని. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి
వారికి వివేచన కలుగుచేయును. వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు, బహు వయస్సు గలవారు ఒకప్పుడు న్యాయము తెలిసిన వారు కారు. ఏమంటున్నారు ఇక్కడ? ఎలీహు ఏమంటున్నారు చూడండి. వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులా? వృద్ధులలో కొందరు జ్ఞానవంతులు ఉండొచ్చు, కాదనటం లేదు. కానీ వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు, పసివారికి ఏమీ తెలియదు అనడానికి వీలు లేదు. పసివారిని కూడా మాట్లాడనివ్వాలి, చిన్న బిడ్డలను కూడా మాట్లాడనివ్వాలి. వారికి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు వారు కూడా సంగతులను వివేచించగలిగిన వారు అవుతారు. కనుక దైవజ్ఞానము కేవలము వృద్ధులకు మాత్రమే దక్కుతుంది అని అనుకోవడం కూడా పొరపాటే. దేవుడు ఎవరికి అనుగ్రహిస్తే, వృద్ధులకు కావచ్చు, నడవయసులో ఉన్నవారు కావచ్చు, యవనంలో ఉన్నవారు కావచ్చు, పసిప్రాయంలో ఉన్నటువంటి వారు కూడా కావచ్చు, దేవుడు ఎవరికి దైవజ్ఞానాన్ని దయచేస్తే ఆయన చిత్తమును బట్టి వారి దగ్గర దైవజ్ఞానం ఉంటుందని మనము ఈ సందర్భంగా తెలుసుకోవాలి. అలాగే మరొక అద్భుతమైనటువంటి సంగతి, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు దేవుని యొక్క జ్ఞానము అనుగ్రహింపబడుట చూస్తున్నప్పుడు, దేవా నీవు జ్ఞానులకు, వృద్ధులకు, ఇదిగో లోకంలో గొప్ప గొప్పవారుగా పిలువబడుతున్నటువంటి వీరందరికీ నీ సంగతులను మరుగు చేసావు, కానీ పసిబాలురకు అనుగ్రహించావు. పసిబాలురంటే లోకములో ఎన్నిక లేనివారు, అట్టి వారికి అనుగ్రహించావు, అందును బట్టి నిన్ను స్తుతించుచున్నాను అంటున్నారు. సాధారణంగా చాలామంది జ్ఞానము ఎవరి దగ్గర ఉందని అనుకుంటారు? ధర్మశాస్త్రోపదేశకుల దగ్గర, బాగా అనుభవం ఉన్నవారి దగ్గర, సమాజంలో పేరు పలుకుబడులు ఉన్నవారి దగ్గర, ఆధ్యాత్మిక రంగంలో బాగా పేరు మోసిన వారి దగ్గర జ్ఞానం ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ దేవుడు తనకిష్టులైన వారికి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడని ఈ సందర్భం ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు పలుకుతున్న మాటలు చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయము 21వ వాక్యాన్ని మీరు గమనించండి. లూకా సువార్త 10వ అధ్యాయము 21వ వాక్యం. ఆ గడియలోని యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగూ నీ దృష్టికి అనుకూలమాయెను. లోకమందు ఎందరో జ్ఞానులుగా పిలువబడుతున్నారు, లోకమందు ఎందరో వివేకులుగా పిలువబడుతున్నారు. కానీ నీవు మహాజ్ఞానపు సంగతులను, నీ సంగతులను, నీ దగ్గర ఉన్నటువంటి దైవజ్ఞానపు సంగతులను వారికి మరుగు చేశావు. వారు నీ సంగతులను వివేచించలేకపోతున్నారు, వారి మనోనేత్రాలు మూసుకుపోయాయి. మరి ఎవరికి అనుగ్రహించావు? పసిబాలురకు, అనగా లోకమందు ఎన్నిక లేని వారికి. వీరి దగ్గర దేవుని జ్ఞానం ఎందుకుంటుంది? వీరు సంగతులను ఎలా వివేచించగలరు అని ఎవరైతే పిలువబడతారో అట్టి వారికి నీ సంగతులను బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను తండ్రి అని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మాట్లాడుతున్నారు. కనుక ప్రియులారా, దేవుడు తన జ్ఞానాన్ని తనకిష్టులైన వారికి ఇస్తాడు. అంతే తప్ప ముందుగానే వెలిచూపును బట్టి మనం ఒక తీర్పు తీర్చకూడదు. వెలిచూపును బట్టి ఇదిగో వీరి దగ్గర జ్ఞానం ఉంటుంది, వీరి దగ్గర ఉండదు అని చెప్పడానికి వీలు లేదు. వృద్ధుల దగ్గరే ఉంటుంది, ఇదిగో పేరు పలుకుబడులు కలిగినటువంటి వారి దగ్గరే ఉంటుంది అని చెప్పడానికి వీలు లేదు. దేవుడు తనకిష్టులైన వారికి దైవజ్ఞానాన్ని దయచేస్తాడు. అలా దైవజ్ఞానాన్ని ఎందరైతే పొందుతారో వారందరూ కూడా దేవుని జ్ఞానాన్ని ప్రకటించగలిగిన వారు అవుతారు. కనుక మనలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని జ్ఞానాన్ని పొందడానికి అర్హులమే. కనుక చెప్పబడినటువంటి వాక్య భాగాలలో ఉన్నటువంటి ఆ అర్హతలను సంపాదించుకోవాలి. వినయముతో ఉండాలి, బుద్ధితో ఉండాలి, దేవుని ఎడల భయభక్తులను కలిగి ఉండాలి, దేవునిని సందేహింపక విశ్వాసముతో అడగాలి. దేవుడు తప్పకుండా తన జ్ఞానమును మనకు అనుగ్రహిస్తాడు. దైవజ్ఞానమును మనము పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక పరిశుద్ధ గ్రంథంలో దేవుని జ్ఞానాన్ని గూర్చి వ్రాయబడినటువంటి మరికొన్ని సంగతులను మనం చూద్దాం. పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 17వ వాక్యం నుండి చూడండి. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వాక్యం నుండి, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో
పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యమెట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమస్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఇదిగో మీకు దేవుని జ్ఞానము అనుగ్రహింపబడాలని మిమ్మును గూర్చి నేను దేవునికి విజ్ఞాపన చేయుచున్నానని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎఫెసీ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘ బిడ్డలు, వారికి దేవుని జ్ఞానము కలగాలి, వారికి దేవుని జ్ఞానము అనుగ్రహింపబడాలి అని ఇదిగో పౌలు గారు దేవునికి ప్రార్థన చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తోంది. కనుక దైవజనులు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. మనము దేవుని జ్ఞానములో ఎదగాలని, మనము దేవుని జ్ఞానాన్ని పొందాలని, మన హృదయం తెరవబడాలని దైవజనులు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థనలను ఆలకించి దేవుడు ఎవరైతే అర్హులుగా ఉన్నారో వారికి జ్ఞానమును దయచేస్తాడు. జ్ఞానము అట్టి వారికి దక్కుతుంది. సంఘమునకు దేవుడు తన జ్ఞానాన్ని అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు. సంఘము ఎలా ఉండాలని దేవుని యొక్క అభిలాష? క్రీస్తు సంఘము, క్రీస్తు దేహము ఎలా ఉండాలని దేవుని యొక్క కోరిక? ఏమి తెలియని వారుగా ఉండాలనా? సంఘము ద్వారానే సమస్త విషయములు లోకానికి తెలియాలని దేవుడు కోరుకుంటున్నాడండి. కానీ ఈరోజు సంఘాలు నిర్వీర్యం అయిపోతున్నాయి. సంఘాలలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎలా తయారవుతున్నారు? దేవుని జ్ఞానాన్ని పొందడానికి ఆశపడుతున్న వారుగా ఉంటున్నారా సంఘాలలో ఉన్నటువంటి బిడ్డలు? విశ్వాసులు దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి తహతహలాడుతున్నారా? లేదు. కొంతమంది అయితే బైబిల్ తీసుకొస్తారు కూడా, కానీ కనీసం ఆ రెఫరెన్స్ కూడా ఎక్కడుందో చూడడానికి బద్ధకం, అలాగే ఉంచుకుంటారు చేతుల్లో, దానిని ఓపెన్ కూడా చేయరు. మరి అలాంటప్పుడు వారికి దైవజ్ఞానం ఎలా అనుగ్రహింపబడుతుంది? చాలామంది సంఘాలకు వచ్చి అలాగ ఒక కునుకు తీసి వెళ్ళిపోతారు. చెప్పబడుతున్నటువంటి సంగతులు ఏమిటో వాటిని ఈరోజు నేను తెలుసుకోవాలి, గ్రహించాలి, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఆ జ్ఞానపు సంగతులను నేను నా హృదయంలో భద్రపరుచుకోవాలనేటువంటి కనీస బుద్ధి జ్ఞానం వారికి ఉండదండి. ఆ వివేకం వారికి ఉండదండి. ఏదో వెళ్ళాము, కూర్చున్నాము, కాలక్షేపం చేసేసాము, వచ్చేసాము. అటువంటి విధానంలో నుండి బయటకు వచ్చేయాలి. సంఘమును దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడంటే దైవ జ్ఞానముతో శోభిల్లేటువంటి సంఘముగా చూడాలనుకుంటున్నాడు. క్రీస్తు దేహము ఎలా ఉండాలంటే దేవుని జ్ఞానముతో నిండినదిగా ఉండాలి. అనేకులకు దేవుని జ్ఞానాన్ని క్రీస్తు పరిమళ సువాసనగా వెదజల్లేదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇందు విషయమై వ్రాయబడినటువంటి కొన్ని మాటలను మీరు చూడండి. కొలస్సీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యం నుండి. పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యం నుండి చూడండి. అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచినట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము. ఎల్లప్పుడూ పౌలు గారు ఇదిగో తన ప్రార్థన విజ్ఞాపనములలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. సంఘపు బిడ్డలు నీ జ్ఞానములో ఎదగాలి తండ్రి. క్రీస్తు విషయమైన జ్ఞానములో వారు పూర్తిగా సంపూర్ణతను సాధించాలి తండ్రి. వారికి నీ జ్ఞానాన్ని అనుగ్రహించు నాయనా అని తన ప్రార్థనలో పోరాడుతున్నారు పౌలు గారు. ఈరోజు చాలామంది సంఘాలను నడిపిస్తున్నటువంటి నాయకులు కూడా ఏమనుకుంటున్నారంటే విశ్వాసులకు వాక్యం వచ్చేస్తే వారు నా దగ్గర నుండి వెళ్ళిపోతారేమో అనేటువంటి భయం కూడా సంఘ నాయకులలో ఉంది. అలాగే వారు నన్ను ప్రశ్నిస్తారేమో అనేటువంటి భయం కూడా సంఘ నాయకులలో ఉంది. కనుక చాలామంది సంఘ నాయకులు ఇటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండరండి. ఇదిగో నాయన క్రీస్తు సంఘము, క్రీస్తు దేహము వీరందరూ కూడా నీ సంగతులను గ్రహించేవారుగా ఉండాలి, నీ జ్ఞానములో అభివృద్ధి పొందేవారుగా ఉండాలని కోరుకుంటున్నటువంటి సంఘ నాయకులుగా ఎవరైనా ఉంటున్నారా? ఉంటే మంచిది, కానీ చాలా తక్కువ మంది ఉంటారు. అనేక మంది మాత్రం
సంఘ బిడ్డలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉండాలి. నేను చెప్పినది వినాలి, తిరిగి వెళ్ళిపోవాలి. వారు ఏమాత్రం బైబిల్ పరిశోధించకూడదనేటువంటి ఆలోచనలోనే ఉన్నారు. అది దేవుని యొక్క జ్ఞానమునకు భిన్నమైన సంగతి. అందుచేతనే ఈరోజు సంఘాలన్నీ కూడా ఎలా ఉన్నాయి? బలహీనంగా ఉన్నాయి, మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాయి, సువార్తను ప్రకటించలేని స్థితిలోనికి జారిపోతున్నాయి. చుట్టూ ఉన్నటువంటి అనేక మందికి క్రీస్తును గూర్చినటువంటి ఉన్నతమైన జ్ఞానాన్ని నేర్పించగలిగినటువంటి పరిస్థితుల్లో సంఘాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ అలా లేకపోవడం చాలా దౌర్భాగ్యకరం. కనుక ఇప్పటికైనా ఈ మాటలు విన్న తరువాతనైనా ప్రతి ఒక్కరూ కూడా మేల్కోవాలి, దేవుని జ్ఞానాన్ని గ్రహించాలని దేవుడు ఆశిస్తున్నాడు. గనక సంఘములన్నీ దేవుని జ్ఞానంతో నింపబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. గనక మనం అందరం కూడా దేవుని జ్ఞాన విషయంలో సంపూర్ణతను సాధించాలనేటువంటి నిర్ణయానికి విశ్వాసులందరూ రావాలి. ప్రతి సంఘము అలా మారాలి. అలాగే కొలస్సీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 28వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 28వ వాక్యం. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. చూసారా? ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలనేటువంటి ఆలోచన నాడు అపొస్తలులలో ఉంది. ప్రతి మనుష్యుని కూడా క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలి. ఏ విషయంలో కూడా వారికి తెలియని సంగతి ఏది ఉండకూడదు. వారికి దైవజ్ఞానం పుష్కలంగా ఉండాలి అని కోరుకుంటున్నారు వారు. ఆయన ఎదుట ఆ విధంగా నిలువబెట్టాలి మనుషులని. సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము అని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. కనుక ప్రియులారా, సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని జ్ఞానము చేత నిండాలి. ఆ సంఘము ద్వారా లోకమునకు ఉన్నతమైనటువంటి క్రీస్తు మహాజ్ఞానము ప్రకటింపబడాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. ఇక దేవుని జ్ఞానము ఎవరికి దక్కదు ఆ విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అప్పుడు పరిపూర్ణంగా ఈ పాఠాన్ని ముగించుకున్నట్టు అవుతుంది. దేవుని యొక్క జ్ఞానము ఎవరికి అందదు, ఎవరికి దక్కదు, ఎవరు పొందలేరు అనే విషయాన్ని కూడా మీరు చూడండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 21వ వాక్యం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 21వ వాక్యాన్ని మీరు గమనించండి. తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకొని వారికి శ్రమ. ఎవరైతే తమ దృష్టికి తాము జ్ఞానులు అనుకుంటున్నారో, తమ ఎన్నికలో తమకు తామే బుద్ధిమంతులు అనుకుంటున్నారో, అట్టి వారికి శ్రమ. వారికి దేవుని జ్ఞానం అందదు. ఎందుకంటే వారికి వారు ఏమని సరిపెట్టేసుకుంటున్నారు? మేమే బుద్ధిమంతులం, మేమే జ్ఞానులు అని ఎప్పుడైతే వారికి వారే అనుకున్నారో వారికి దేవుని జ్ఞానము దక్కదు, అందదు అని మనం తెలుసుకోవాలి. అలాగే యోబు గ్రంథాన్ని చూడండి. యోబు గ్రంథంలో 37వ అధ్యాయము 23వ వాక్యం నుండి. యోబు గ్రంథము 37వ అధ్యాయము 23వ వాక్యం నుండి మీరు చూడండి. సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు, న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడు. అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగేందురు, తాము జ్ఞానులమనుకుని వారిని ఆయన ఏమాత్రమును లక్ష్య పెట్టడు. ఆయన సర్వశక్తుడు. ఆయన దగ్గర ఎప్పుడూ కూడా వినయ మనస్సుతో ఉండాలి, లోబడినటువంటి మనస్సుతో జీవించాలి, వేషధారణతో ఉండకూడదు. కనుక ఈ సంగతిని మీరు గమనించండి. తాము జ్ఞానులం అనుకుని వారిని ఆయన ఏమాత్రమును లక్ష్య పెట్టడు. దీనులకే జ్ఞానమును దయచేస్తాడు. జ్ఞానం ఆయన దగ్గర ఉంది, ఆయనే ఇవ్వాలి. దీనులకు ఇస్తాడు, వినయము కలిగిన వారికి ఇస్తాడు, బుద్ధిమంతులకు ఇస్తాడు. తమ దృష్టికి తాము జ్ఞానులు అనుకుంటున్నారనుకోండి, అట్టి వారికి ఆయన ఏమాత్రం కూడా జ్ఞానాన్ని ఇవ్వడు. అట్టి వారిని దేవుడు లక్ష్య పెట్టడు అని మనము తెలుసుకోవచ్చు. అలాగే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వాక్యం నుండి మీరు గమనించండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వాక్యం నుండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఇప్పుడు కూడా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ఎప్పుడు కూడా నువ్వు ఆలోచన చేయవద్దు.
దేవుని యొక్క ఆలోచనకు స్థానాన్ని ఇవ్వి. అప్పుడు నీవు వర్ధిల్లుతావు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నావా, నీవు నాశనం అయిపోతావు. నీ పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మకాన్ని ఉంచు. అప్పుడు నీ త్రోవలను ఆయన సరళం చేస్తాడు. తర్వాత చూడండి, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నేను జ్ఞానిని కదా అని అనుకున్నావా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నావా? నన్ను మించినవాడు లేడు అనుకున్నావా? దేవుని యొద్ద నుండి జ్ఞానము నీకు రావడం ఆగిపోతుంది. నీవు జ్ఞానశూన్యుడిగా మిగిలిపోతావు. కనుక ఎల్లప్పుడూ కూడా మన జీవితకాలం అంతా కూడా దేవుని మీద ఆధారపడుతూ దేవుని యొద్ద నుండి జ్ఞానము పొందాలనే మనస్సుతో మనము మన పూర్ణ హృదయముతో దేవుని వెతకాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి. కనుక ఎవరికి దేవుని జ్ఞానము అందదు, తమ దృష్టికి తాము జ్ఞానులు అనుకునేటువంటి వారికి దేవుని జ్ఞానము అందదు. అహంకారులకు దేవుని జ్ఞానము అందదు. స్వబుద్ధిని ఆధారం చేసుకునే వారికి దేవుని జ్ఞానము అందదు. దేవుని అడగని వారికి దేవుని జ్ఞానము అందదు. కనుక దేవుని జ్ఞానమును పొందేవారుగా ఉండాలి. దేవుని జ్ఞానమును అందని పరిస్థితులలోనికి మీరు వెళ్ళిపోకూడదు. దేవుని జ్ఞానము అందని జీవితంలోనికి మీరు వెళ్ళిపోకూడదు. దేవుని జ్ఞానమును పొందే బ్రతుకులో మీరు ఉండాలి. అలా ఉండాలంటే ఈ పాఠ్యాంశంలో చెప్పబడినటువంటి ప్రతి సంగతిని జాగ్రత్తగా మీరు వెంబడించేవారుగా ఉండాలి. కనుక దేవుని మీద ఆధారపడుతూ సర్వజ్ఞానమునకు కేంద్ర బిందువు మూలస్థానమైనటువంటి పరలోకమందున్న తండ్రి అయిన దేవుని ఎదుట మీరు వినయ మనస్కులై, ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనులై, ఆయన చిత్తమును నెరవేర్చగోరిన వారై పవిత్రమైనటువంటి దేవుని జ్ఞానాన్ని పొందుటకు ఆయనను మీరు విశ్వాసముతో సందేహించకుండా అడిగితే ధారాళముగా ఆయన యొద్ద నుండి జ్ఞానమును పొందగలిగిన వారు అవుతారు. చక్కని నిర్ణయాలతో దైవజ్ఞానులుగా మీలో ప్రతి ఒక్కరూ మారి అనేకులను దేవుని జ్ఞానపు వెలుగులో నడిపించేవారుగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ పాఠ్యాంశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, ఉన్నతమైనటువంటి సంగతులను మీరు మాకు బోధించారు. మీ జ్ఞానము మాకు ఎలా అనుగ్రహింపబడుతుందో తెలియజేశారు. ప్రతి సంగతిని ప్రారంభం నుండి చివరి వరకు నేర్చుకున్న వారమై మీ మాటలను వెంబడించుచు మీ జ్ఞానమును మీ యొద్ద నుండి ధారాళముగా పొంది ఆ జ్ఞానము చేత మేము పవిత్రమైన మార్గంలో నడుచుకుంటూ మా ద్వారా అనేకులను మీ మార్గములోనికి నడిపించే ప్రయత్నాలను చేస్తూ మీ చిత్తమును పరిపూర్ణము చేసుకోవటానికి మాకు సహాయమును దయచేయండి. మీ కృపలో మీ సహాయము చేత మీ బలము చేత మమ్మను ముందుకు నడిపించండి. అపవాది శోధన నుండి కీడు నుండి మమ్మను తప్పించండి. అపవాదిని జయించుటకు మీ జ్ఞానమును ఒక ఆయుధముగా మాకు దయచేయండి. తండ్రి, విశ్వాసముతో సందేహింపక దీనులుగా ఉండి మీ సన్నిధిలో మిమ్మను జ్ఞానము కొరకు ప్రార్థించుచున్నటువంటి ప్రతి ఒక్కరికి నాయన ధారాళముగా జ్ఞానమును దయచేసి వారిని జ్ఞానులుగా మార్చి వారి ద్వారా లోకమును వెలిగించమని మిమ్మను ప్రాధేయపడుతూ గొప్ప జ్ఞానమును మాకు దయచేస్తూ నిరంతరాయముగా మీ జ్ఞానము చేత మమ్మను వర్ధిల్లింపజేయుచున్నందుకు మిమ్మను స్తుతించుచు ఘనపరచుచు మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178
మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.